కీర్తనలు 35వ అధ్యాయం. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపము. నేనే నీ రక్షణ అని నాతో సెలవేము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయును ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలే నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి అయ్యే జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకునవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలవడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక. తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేతిలోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలమగల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నయో చెప్పుకొనను. కూట సాక్షులు లేచుచున్నారు. నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్టె కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చినది. అతడు నాకు చెలికాడైనట్టు సహోదరుడనైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించుకొని వాని వలె కృంగుచుంటుని. నేను కూలి ఇంటుడు చూచి వారు సంతోషించి గుంపుకూడిరి. నీచులను నేను ఎరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపు. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గేటనీయకము. వారు సమాధానపు మాటలాడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకుంటున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండకము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకము. నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లేము. యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపుకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక. వాని మృంగివేసితమని వారు చెప్పుకొనక ఎందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయు. ఈ అధ్యాయంలో దావీదు యొక్క ప్రార్థన, తనకు వ్యతిరేకంగా లేచిన వారి పక్షంగా తను పలికినటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనం ప్రత్యేకంగా చూస్తాం. సో దీని యొక్క నేపథ్యం 1 సమూయేలు 24వ అధ్యాయంలో సౌలు తన సైనికులతో కలిసి దావీదుని తరమటానికి వచ్చినప్పుడు, దావీదుకి సౌలు తరుముతున్నాడని తెలియబడినప్పుడు, తర్వాత తను చంపడానికి వస్తున్నాడని తెలిసినప్పుడు, అక్కడ తన హృదయంలో మెదిలేటువంటి మాటలన్నిటినీ కూడా ఈ ప్రార్థనా రూపకంగా తర్వాత దేవునితో సంభాషించిన వాడుగా ఈ కీర్తనలో మనకు కనబడతాయి. తర్వాత కొన్ని వచనాలు మనం ప్రత్యేకంగా చూసినప్పుడు 4వ వచనంలో, నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్ళబడి లజ్జపడుదురుగాక. తర్వాత 8వ వచనంలో, వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక. తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక.
తర్వాత 7వ వచనంలో కూడా నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వడ్డి వలిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవిరి. తర్వాత 26వ వచనంలో కూడా నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. ఇలా ఈ అధ్యాయంలో ఈ వచనాలను మనం చూసినప్పుడు తనకు శత్రువుల పక్షంగా ఉన్నటువంటి వేరైన మనసును మనం చూస్తాం. కానీ 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం మనం చదివినప్పుడు కొన్ని వచనాలు 12వ వచనం నుంచి, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరవచ్చున్నాడు? ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మెన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, తర్వాత సౌలు ఏ విధంగా చెప్పాడో తర్వాత 18వ వచనంలో, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. అంటే అక్కడ యెహోవా అభిషేకించిన వానిని చంపను అని చెప్పి సౌలును విడిచిపెట్టిన తరువాత అక్కడ అతనుకున్నటువంటి మనసును మనం చూస్తాం. శత్రువు పక్షంగా అతను ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటి. కానీ ఈ అధ్యాయంలో చూసినప్పుడు అతడు అంటే ఎవరెవరైతే అతని ప్రాణాన్ని తీయగోరుతున్నారో వాడికి సిగ్గును అవమానమును కలుగును దాకా అని చెప్తున్నాడు. తర్వాత 8వ వచనంలో వాళ్ళ మీదకి చేటు వచ్చును గాక అని చెప్తున్నాడు. 26వ వచనంలో వాళ్ళందరూ మళ్ళా సిగ్గుపడుదురుగాక అని చెప్తున్నాడు. ఇలా ఈ అధ్యాయంలో రాసినటువంటి మాటలకు దావీదు సౌలు పక్షంగా వ్యక్తపరిచినటువంటి స్వభావానికి రెండు భిన్నంగా కనపడతాయి. ఇక్కడ ఈ వచనాలను మనం చదువుతున్నప్పుడు దావీదు అటువంటి మనసుతో వ్యవహరించలేదు కదా అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఈ వచనాలు దావీదు ఒక ప్రవక్తగా రాబోయేటువంటి దినాల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పక్షంగా లేచిన వారి పక్షంగా తండ్రి అయినటువంటి దేవుడు చివరి దినాల్లో ఏం చేయబోతున్నాడు అనేటువంటి దానికి సూచనగా వ్రాయబడినటువంటి విషయాలు. తర్వాత మన ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. 14వ వచనం, అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడనైనట్టును నేను నడుచుకుంటుని, తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించుకునే వాని వలె కృంగుచుంటుని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేను ఎరగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలం నందు దూషణలనాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. 11వ వచనంలో కూడా కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గురించి వారు నన్ను అడుగుచున్నారు. ఈ విషయాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఇస్కరియోతు యూద అక్కడ ఉన్నటువంటి మరి సమాజ మందిరంలో ఉన్నటువంటి వారికి అమ్ముడు పోయి ప్రభువుని అప్పగించి వారందరినీ తీసుకుని వచ్చి ఆ రాత్రి సమయంలో ప్రభువును అప్పగించినటువంటి సందర్భంగా కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళు తర్వాత అబద్ధాలు చెప్పటం, ప్రభువుని సిలువకు అప్పగించడానికి చేసినటువంటి ప్రయత్నాలు. కానీ వాటన్నిటిలో కూడా ఇంకొక వచనం కూడా 13వ వచనంలో ఆఖరి భాగంలో మనం చూడాలి. దీనికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఒక 3 వచనాలు మనం ప్రత్యేకంగా చూద్దాం. 1 5వ వచనం, యెహోవా దూత వారిని పారదోలనుగాక, వారు గాలికి కొట్టుకుని పొట్టువలే నుందురుగాక. 6వ వచనం, యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడిగా నుండునుగాక. వారు అంటే ఇక్కడ ఈ 2 వచనాలలో చెప్పబడినటువంటిది యెహోవా దూతను గురించి దావీదు చెప్తున్నాడు. తనకు కలిగినటువంటి సౌలు చేతిలో చిక్కుబడిపోతాడేమో అనేటువంటి సందర్భంలో తను చేసిన ప్రార్థనలో తన యొక్క మనసంతా కూడా
3వ వచనం ఆఖరిలో కూడా నేనే నీ రక్షణ అని నాతో చెప్పుము. అంటే సౌలుకు కలిగినటువంటి అనేక మంది సైనికులతో పోల్చుకున్నప్పుడు దావీదు అతనితో పోరాడి గెలవగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడుగా సంఖ్యాబలమును బట్టి మనం చూడలేం. కానీ దావీదు యొక్క మనసు దేవుడు తనకు విడుదల కలుగు చేస్తాడనేటువంటి గట్టి నమ్మకం కలిగి దానిని ప్రకటించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. సో ఎలా అతడు దేవుని చేత రక్షించబడతాడు అంటే అతను చెప్తున్నాడు, యెహోవా దూత వారిని పారదోలును గాక, యెహోవా దూత వారిని తరుమును గాక అని చెప్తున్నాడు. కనుక దావీదు సౌలుతో పోరాడి సౌలు చేతిలో నుంచి తను విడుదల పొందగలను అనేటువంటి నమ్మకం తనకు లేకుండా తన యొక్క నమ్మకాన్ని యెహోవా దూత మీద ఉంచున్నాడు. ఆ దూత అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. సో అక్కడ 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనంలో కూడా అషూరు రాజు వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థించినప్పుడు యెహోవా దూత వచ్చి 185,000 మంది అషూరి రాజుల సైన్యం అంతటిని కూడా ఒక దెబ్బలో హతం చేసినాడు. అంటే మొట్టమొదటి నుంచి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు వారి వారి జీవితాల్లో వారు కలిగినటువంటి కష్ట పరిస్థితులలో తమ యొక్క దేవుని యొక్క గుణాలను కాపాడుకుంటూ జీవించవలసిన విధానంలో దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటి స్వభావాన్ని దావీదు ప్రకటిస్తున్నాడు. సో శత్రువుల పక్షంగా దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది గుర్తెరిగి వాళ్ళు త్రవ్విన గుంటలో వాళ్ళు పడతారని, వాళ్ళు చేసినటువంటి కార్యములన్నిటిని కూడా దేవుడు పరిగణలోకి తీసుకుని వారిని కఠినమైనటువంటి శిక్షలో వారికి విధిస్తాడని చెప్తున్నాడు. అటువంటిది అంటే మన చివరికి అపవాది పక్షంగా జరగబోయేటువంటి తీర్పుని గురించి చెప్తున్నాడు. తన స్వభావానికి భిన్నంగా పలికినటువంటి మాటలన్నీ కూడా. కనుక మన జీవితంలో కూడా మనకు తెలిసిన వారి పక్షంగా కానీ మనకు దగ్గరగా ఉన్న వారి పక్షంగా కానీ శ్రమ దుఃఖం కలిగినప్పుడు మరి నూతన నిబంధనలో ప్రభువు చెప్పినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, రోమాపత్రిక 12వ అధ్యాయంలో, తర్వాత కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు ఎవరైనా హాని చేసి ఉన్నట్లయితే ప్రభు మనలను క్షమించిన రీతిగా మనం కూడా వారిని క్షమించుట, వారికి కీడు పగ తీర్చుట నా పని. ఆ పనిని దావీదు ప్రభువుకు అప్పచెప్పి నీ దూత వారిని చేయనుగాక అని చెప్తున్నాడు. తానంటే తను పాపం చేయకుండా కాపాడబడగలగవలసినటువంటి మనస్సాక్షి కలిగిన జీవితంలో జీవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. తర్వాత 13వ వచనంలో వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి ఇచ్చినది. ఇతడు ఆ సౌలు పక్షంగా కానీ లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా పక్షంగా కానీ వాళ్ళందరూ ఇటువంటి విధంగా పనిచేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా వారిని గురించి ప్రార్థించిన వారుగా ఉన్నారు. ఇస్కరియోతు యూదా పక్షంలో మనం చూసినట్లయితే ప్రభు అంతం వరకు వారిని ప్రేమించిన రాయబడింది. చివరిసారి బలలో పాలు పొందినటువంటి పస్కా పండుగ యొక్క దానిలో పాలు పొందిన తరువాత కూడా అప్పుడు కూడా అక్కడ ఉన్నాడు ఇస్కరియోతు యూదా. తర్వాత లేచి వెళ్ళిపోయాడు. వారిని గురించి చేసిన ప్రార్థన ఆ ఎదలోనికి తిరిగి వచ్చినది. అంటే ఆ ప్రార్థన అంటే నేను ఎటువంటి మనసుతో వారందరూ కూడా సరైన విధంగా తండ్రి అయినటువంటి దేవుడిని గుర్తెరిగి వాళ్ళ స్వభావాలు మార్చబడి మరలా తిరిగి దేవుని యొక్క చిత్తాన్ని ఉద్దేశం ప్రకారంగా వారి జీవితాలు సరిదిద్దుకోవాలని సౌలు విషయంలో కానీ దావీదు తర్వాత ప్రభు ఇస్కరియోతు యూదా విషయంలో కానీ వాళ్ళందరి విషయంలో ఎటువంటి మనసు కలిగి ఉన్నారనేది చెప్తున్నారు. కానీ వాళ్ళు చివరికి ఏం చెప్తున్నారంటే నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చినది. అంటే అది వారికి అటువంటి విధమైన మనసుతో నేను వారి పక్షంగా వ్యవహరించినప్పటికీ అంటే సౌలు తను తరమాలని చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ దావీదు చివరికి అతన్ని ప్రేమించి చివరంట అతడు సరైన విధంగా వచ్చి అర్థం చేసుకొని దేవుని యొక్క చిత్తానికి లోబడి దావీదును రాజుగా అభిషేకించబడిన విషయాన్ని గుర్తెరిగి అంగీకరిస్తాడేమైనటువంటి మనసు కలిగి దావీదు వ్యవహరించాడు. అతడు అటువంటి మనసులోనికి రావాలని తన ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ చివరి వరకు కూడా సౌలు మారు మనసు పొంది దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించిన వాడుగా లేడు. చివరికి యుద్ధంలో చనిపోతాడు.
అదే యూదా విషయంలో ఇస్కరియోతు యూదా విషయంలో వచ్చేటప్పటికి ప్రభు అంతం వరకు అతన్ని ప్రేమించి చివరి వరకు అతనికి అవకాశం ఇచ్చినప్పటికీ అతడు సరైన విధంగా తెలుసుకోవాలని కోరినవాడుగా ఉన్నాడు, కానీ అతడు కూడా అటువంటి విధంగా చేయలేదు. కనుక మన జీవితంలో కూడా మనం చాలాసార్లు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన యొక్క ఏర్పాటులో తీసుకుని వెళ్ళినట్టు కనుక ఆయన చిత్తమైనట్లయితే వారు చివరంటా కూడా సరైన విధంగా ప్రభువుని అర్థం చేసుకొని వెంబడించేటువంటి మనస్తత్వంలోనికి రాకపోయినప్పటికీ మనము మన యొక్క హృదయంలో వారి పక్షంగా దేవుడు ఎటువంటి భావన కలిగి ఉన్నాడో దానిని అంతం వరకు చూపించగలిగినటువంటి నిర్మలమైన మనస్సాక్షి కలిగి వారందరితో వ్యవహరించవలసిన వారంగా ఉన్నాం. తరువాత 24వ వచనం, యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషించుకుందురుగాక. ఇప్పుడు దావీదు సౌలుని చంపకుండా వదిలేశాడు, కానీ పగ తీర్చుట నా పని అని చెప్పినటువంటి దేవునికి తన యొక్క ఆ తీర్పుని దేవుడు తనకి తీర్చమని అడుగుతున్నాడు. నాకు అప్పచెప్పినటువంటి శత్రువుని నేను చంపలేదు కనుక నువ్వు నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చు. నీతి, దేవుని యొక్క నీతి పాత నిబంధనలో ఏంటి? ఏదైతే శత్రువు కనుక ఆ విధంగా లేచి ఉన్నట్లయితే అతనికి పగ తీర్చేటువంటి పనిని దేవుడు తీసుకుంటాడు. నువ్వు నీ నీతి ప్రకారంగా, అంటే ఏదైతే దుష్టత్వాన్ని సహించకుండా దానిని అంతం చేస్తావో ఆ ప్రక్రియని నువ్వు జరిగించి నేను నీ ఎదుట నీతిగా జీవించిన దానిని బట్టి నన్ను కాపాడి నీ ఏర్పాట్లో నీ చిత్తాన్ని నా జీవితంలో నా పక్షంగా నెరవేర్చు అని ప్రార్థిస్తున్నాడు. మన జీవితంలో దేవుడు నీతిని బట్టి న్యాయం తీరుస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఆయన ఎదుట మనం నీతిగా, అంటే ఆయన ఏ విధంగా కోరుతున్నాడో ఆ విధంగా జీవించగలిగి ప్రతి పరిస్థితిని కూడా ఆయన సన్నిధిలో ఆయనకు అప్పచెప్పగలిగినటువంటి మంచి విశ్వాసంతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు. 27వ వచనం, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. అంటే నేను ఈ విధంగా నాకు కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ఎదుట నిర్దోషినిగా నిలబడగలిగిన దాన్ని బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ జీవితాన్ని బట్టి నాతో పాటుగా ఉన్నవారు ఉత్సాహించి సంతోషించుదురుగాక. దేన్ని బట్టి? దేవుని చేత కాపాడబడి యెహోవా దూత చేత భద్రపరచబడి తన జీవితంలో తన యొక్క కార్యములన్నింటినీ కూడా దేవుడికి అప్పచెప్పి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి హస్తాన్ని, జీవాన్ని తన జీవితంలో బయలుపరచబడటం అనేది చూసినప్పుడు మన జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా ఇతరుల యొక్క విశ్వాసం బలపడి అందరూ కలిసి దేవునికి స్తుతి వందనాలు చేసి ఉత్సాహ సంతోష గీతములు పాడగలిగే విధంగా దేవుడు తన మహిమను మన అందరి మధ్యలో కూడా బయలుపరుచుకుంటాడు. కనుక మన ప్రభువు కానివ్వండి, దావీదు కానివ్వండి, తర్వాత రకరకాలైనటువంటి జీవితాల్లో నడిచినటువంటి అనేక మంది భక్తులు కానివ్వండి, వారికి కలగజేయబడినటువంటి అవకాశాలన్నిటిలో కూడా దేవునికి ఇష్టకరంగా నడుచుట అనేటువంటిది అభ్యాసం చేసి వారికి కలిగిన పరిస్థితులన్నిటినీ దేవునికి అప్పచెప్పి మరి ఇతరులకు కూడా ఆనందదాయకమైనటువంటిది, ప్రోత్సాహభరితమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించారు. ఈ కీర్తన దానికి సాదృశ్యంగా దావీదు మన మధ్యలో రాసించు. దేవుడు ఈ వాక్యం మనకు ఆశీర్వదించిన కాక. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి సమస్తమునకు అధిపతివైన నీవు దావీదు తన యొక్క మంచి విశ్వాసంతో కూడిన విశ్వాసం కలిగిన హృదయం కలిగిన వాడే మరి పగ తీర్చుట నా పని అని చెప్పినటువంటి తండ్రి అయిన మీకు సమస్తాన్ని అప్పచెప్పి తన జీవితంలో నిర్దోషిగా ఏ విధంగా జీవించాలని చూసుకున్నాడో, మరి పాత నిబంధన కాలంలో జీవించినప్పటికీ నూతన నిబంధన కృపాకాలంలో మీరు అనుగ్రహించినటువంటి ఆ కొండ మీద ప్రసంగం యొక్క లెక్క ప్రకారంగా జీవించాడో మేము చూస్తున్నాం. మేము నూతన నిబంధనలో మమ్మల్ని ప్రేమించు వారిని మాత్రమే కాకుండా మమ్మల్ని ద్వేషించు వారిని ప్రేమించమని చెప్పావు, వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పావు, నీతిమంతుల యొక్క లక్షణంగా అది ఉంచావు. కనుక మేము దానిని హత్తుకొని మమ్మల్ని ప్రభా ఇష్టపడిన వారి పక్షంగా, ద్వేషించు వారి పక్షంగా ఎటువంటి నిర్మలమైన మనస్సు కలిగి వారందరి నిమిత్తమై ప్రార్థించగలిగినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హృదయం కలిగి మేము జీవించగలుగుటకు మాకు నేర్పండి. మాలో మరి పాత సంబంధమైనటువంటిది ఎంతగానో ప్రబలి ఉంటుండగా అదంతయు కూడా పోయి మీ ప్రేమ చేత నింపబడి అందరినీ ప్రేమించగలిగిన నూతన మనసును మాకు దయచేయి.
కనుక ప్రతి ఒక్కరి పక్షంగా ఒక సమయంలో అందరికీ నువ్వు తీర్పు తీర్చబోయే దేవుడు అయినావు. మేము కూడా మా ఇష్టానుసారంగా జీవించినట్లయితే మాకు కూడా తీర్పు తీర్చేవాడవు. ఆ విషయాన్ని గుర్తెరిగి ఇప్పుడున్నటువంటి కాలంలో మీ యొక్క గుణములను ప్రకటించగలుగుతూ ఆ గుణములను ప్రకటించడం ద్వారా ఇతరులకు కూడా ఆనందదాయకమైనటువంటి విధంగా మీ మహిమను బయలుపరచగలిగే విధంగా ఈ మంటిఘటాలను మీరు సిద్ధపరిచి నడిపించమని కోరుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.